గ్రామీణ ప్రాంత విద్యార్థుల అభివృద్ధికే ఇన్స్పిరేషన్ మోటివేషన్ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐఏఎస్ ఈ సందర్భంగా ఐఐటి హైదరాబాద్ నందు ఏర్పాటు చేసిన ప్రేరణ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థుల మెరుగైన భవిష్యత్తుకు ఐఐటి హైదరాబాద్ రూరల్ డెవలప్మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రేరణ ఒక మంచి కార్యక్రమం అని మారుతున్న సమాజానికి అనుగుణంగా విద్యార్థుల భవిష్యత్తుపై పట్టు సాధించే విధంగా ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులు చిన్నప్పటి నుండే మంచి లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించే విధంగా కృషి చేయాలని, విజయం ఎవరిని ఊరికే వరించదని, కష్టపడి చదివినప్పుడే విజయ తీరాలను చేరుకోగలమన్నారు. సో దీనిలో జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ ఖచ్చితంగా మన పిల్లలు ఫోన్ లో ఏం చూస్తున్నారు, ఏం సర్చ్ చేస్తున్నారు, వాళ్ళతో కొద్దిగా టైం స్పెండ్ చేసి కన్వర్సేషన్ స్టార్ట్ చేయండి. రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ అయింది. హీరో అక్షయ్ కుమార్ అందరికి ఐడియా కూడా ఉంటుంది. వాళ్ళ డాటర్ ఆన్లైన్ లో గేమ్స్ ఆడుతుంది. పిల్లలకి ఆన్లైన్ గేమింగ్ అనేది ఓకే, అమ్మాయికి అవేర్ ఉంది. సో ఇమ్మీడియట్ గా తను వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పడం జరిగింది. సో అక్కడ వరకు దాన్ని కట్ చేయడం జరిగింది. సో మీరు కూడా పేరెంట్స్ పిల్లలతో మాట్లాడండి. ఈవెన్ వాళ్ళు డిస్టర్బ్ గా ఉన్నా లైక్ చెప్పుకోలేకపోతున్నా కూడా భయపడకండి. ఇమ్మీడియట్ గా మీరు పేరెంట్స్ చెప్పుకోండి. వాళ్ళు సపోర్ట్, ఎందుకంటే రూరల్ నుంచి వచ్చారు కాబట్టి అదే పరువు పోతుంది అదని భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఒక చాలా మంచి ప్రోగ్రామ్ పెట్టారు. మన ఇక్కడ సంగారెడ్డి పోలీస్ తరఫు నుంచి సి టీమ్, భరోసా టీమ్ అండ్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, ఈ 3 టీం ఇక్కడ వచ్చి మీకు ఆల్రెడీ వేరే రకాలది సైబర్ క్రైమ్స్, దెన్ పాక్సో యాక్ట్ రిలేటెడ్ ఇష్యూస్, తర్వాత జెండర్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అన్ని గురించి చెప్పారు. వాళ్ళకి కూడా నా తరఫు నుంచి ధన్యవాదం. సో మన ఈ ప్రోగ్రామ్కి థీమ్ ఏముంది, అది మోటివేషన్ ఫర్ స్కూల్ చిల్డ్రన్స్. సో అందరూ అయితే ఇది 7th, 8th, 9th స్టాండర్డ్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, పేరెంట్స్ కూడా వచ్చారు. సో దట్స్ అ బ్యూటిఫుల్ మూమెంట్ అండ్ పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ టు టాక్ అబౌట్ జెండర్ డిస్క్రిమినేషన్, దెన్ క్యారియర్ ఆపర్చునిటీస్ అండ్ అదర్ థింగ్స్. సో నేను యాక్చువల్గా విహార్ నుంచి వచ్చాను, ఇప్పుడు తెలుగు నేర్చుకుంటున్నాను. సో జస్ట్ బేర్ విత్ మీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అందరూ మాట్లాడతారు రిగార్డింగ్ జెండర్ డిస్క్రిమినేషన్ అండ్ అదర్ థింగ్స్. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నా పోలీస్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు చాలా మంది అమ్మాయి ఇక్కడ ఈ వచ్చిన తర్వాత ఈ స్టేజ్ మీద చాలా మంది అమ్మాయి వచ్చి ఇక్కడ మాట్లాడారు. ఆల్మోస్ట్ సంగారెడ్డిలో చాలా మంది ఉమెన్ పోలీస్ ఆఫీసర్, దే ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ అండ్ దే ఆర్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్. So first of all, I try to say that there is no gender related issue. Police department oka tough department undi. Idi 24/7 manaki pani undi. Tarvata eppudu emergency vaste appude respond cheyali. Aa police department lo ammayi chaala baga chestunaru andaru. So other department lo kuda baga cheyavachu. Akkada gender related issue em levu. Kadi tough job undi. Mana border lo chaala mandi women officer akkada duty chestunaru. Akkada kuda discrimination em levu. Doing day and night job for safety and security of the society. వాళ్ళు కూడా మీకోసం ఒక రోల్ మోడల్ ఉన్నారు. మన ఈ ఏజ్ గ్రూప్ చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇది అడోలసెంట్ ఏజ్ గ్రూప్, ఇది చాలా ఇంపార్టెంట్ ఉంది మీకోసం. ఎందుకు? బికాజ్ మీ దగ్గర అంతా రిసోర్సెస్ లేవు. దెన్ ఇక్కడ ఈ ఏజ్ గ్రూప్లో పేరెంట్స్కి బాధ్యత ఎక్కువ ఉంది. దట్స్ ఈ కార్యక్రమంలో పిల్లలు కూడా వచ్చారు, పేరెంట్స్ కూడా వచ్చారు. సో పేరెంట్స్ కి బాధ్యత ఈ ఏజ్ గ్రూప్ లో ఎక్కువ ఉంది. ఎందుకు? బికాజ్ మీరు 6th క్లాస్ స్టూడెంట్, 7th క్లాస్ స్టూడెంట్ ఉన్నారు. మీకు ఐడియా లేవు డబ్బు ఉందా లేదా, మీ పేరెంట్స్ దగ్గర డబ్బు ఉందా లేదా, రిసోర్సెస్ ఉందా లేదా. దెన్ అప్ టు 10th స్టాండర్డ్ వాట్ ఐ ఫీల్ పేరెంట్స్ ఆర్ మోర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ దర్ చిల్డ్రన్. మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మొబైల్లో ఏం చూస్తున్నారు, ఇంట్లో ఏం చేస్తున్నారు, స్కూల్లో ఏం చేస్తున్నారు, ఖచ్చితంగా మేము మానిటర్ చేయాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.